సో ఈ రోజు మనం మాట్లాడుకునేది సమ్మర్లో పిల్లల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సమ్మర్లో ఇప్పుడు పిల్లలు జనరల్లీ ఎండకి అది ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ డిహైడ్రేషన్ గురవుతారు. సో దీన్ని ఎలా కాపాడగలగాలి, దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీనివల్ల మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఈ రోజు మాట్లాడదాం. సో సమ్మర్లో ఏమవుతుంది, వాటర్ ఎక్కువ తాగకపోవటం వల్ల కానీ, వాళ్ళు ఎక్కువ ఆటలు తిరగటం వల్ల కానీ, దీనివల్ల వాళ్ళకి ఎక్కువ స్వెట్ పట్టేసి బాగా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇలా డిహైడ్రేట్ అయినప్పుడు వాళ్ళ స్వెట్ బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండటం వల్ల బాగా కోల్పోవడం వల్ల వాళ్ళకి తెలియని కూడా తెలియదు. దాంతో పాటు వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ కూడా కోల్పోతారు. సో దిస్ కెన్ లీడ్ టు కాన్స్టిపేషన్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే మనం అది కాపాడుకోవడానికి వాళ్ళు రెగ్యులర్గా వాటర్ కానీ, తర్వాత ఏదన్నా జ్యూసులు కానీ, ఎస్పెషల్లీ కొంచెం సాల్ట్ అండ్ షుగర్ మిక్స్ చేసి ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, లైమ్ జ్యూస్ కానీ, బటర్ మిల్క్ కానీ ఏమన్నా ఇస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఈ మా ఎలక్ట్రోలైట్స్ అవి పోవటం వల్ల మజిల్ క్రాంప్స్ రావటం, హై గ్రేడ్ ఫీవర్స్ రావటం అవి కూడా ఉంటాయి. సో టు ప్రివెంట్ దట్, బీ హైడ్రేటెడ్. అండ్ పిల్లల్ని కూడా ఆడుకునే టైమింగ్స్ అవి కూడా పొద్దున్న 9 ముందు, సాయంత్రం 5 తర్వాత పంపించడం బెటర్.